ప్రపోజల్లో ఉంది. అది ఒకే అవుతే మనకు ప్రతి విలేజ్కు ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ కాకుండా సాఫ్ట్వేర్ స్ట్రక్చర్స్ నిర్మించుకుంటాం. ఇంకా తర్వాత క్యాబినెట్స్ కూడా ఇవ్వడానికి దాంట్లో సభలు పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మనకు శానిటైజేషన్ విషయానికి వస్తే మనకు ఎన్ఆర్ఎస్ కింద ఒక 75,000 ప్రతి విలేజ్ పెట్టాము. ఏంటంటే హార్వెస్టింగ్ ఛార్జ్ ఇది హార్వెస్టింగ్ ఛార్జెస్ పెట్టాము. 75,000 అనమాట. దీని ఉద్దేశం ఏంటంటే మన స్వింటు డ్రైన్ స్వింటు మనం ఇంతవరకు వంక ఇచ్చిన వంకలు కలుపుతున్నాం. డాడీ కలపడం వల్ల అక్కడ ఆ వాటర్ కలుస్తూ ఉంటాయి కాబట్టి ఒక 3 మీటర్ 4 మీటర్ ఒక పెద్ద పెంచుతుంది. అందులో మనం ఈ గ్రావెల్స్ అన్ని పౌడర్స్ ఒక లేయర్స్ అన్ని వేసుకుంటూ పోతాము. అందులో ఈ వాటర్ అక్కడ డైవర్ట్ చేస్తే అక్కడ ఫిల్టర్ అవుతుంది వాటర్. తర్వాత గ్రౌండ్ వాటరింగ్ ఛార్జ్ అవుతుంది. ప్లస్ ఆ వాటర్ డైరెక్ట్ కలవకుండా ఉండడానికి కోసం గవర్నమెంట్ ప్రతి విలేజ్ శాంక్షన్ పెట్టని చెప్పారు. అందులో దాదాపు 20 విలేజ్ పెట్టాము. శాంక్షన్లో వచ్చేసింది. ఆ ఎన్ఆర్ఎస్ ఎస్టిమేట్ వేపిస్తాము. అది 9 వర్క్ చేయడానికి మనం చెప్తాము. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏ సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ లాస్ట్ 2 months అయితే మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే వర్షాలు తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు వర్షాలు బాగా ఎక్కువ వచ్చాయి. ఈ సీజన్ మీటింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి సచివాలయం స్టాఫ్ సర్పంచులు దీంట్లో సలహా తీసుకొని ఎక్కడైనా కానీ ఈ స్లిప్ వాటర్ దగ్గర డ్రైన్ దగ్గర పైపు లీకేజ్ వస్తాయి. అవి ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ క్లోజ్ చేయడానికి చెప్తున్నాము. అదేవిధంగా ఇంకా కొన్ని పాటించాలి. వాటర్ పరిశ్రమ ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ వేడి చేసుకుని రావడానికి మన సెకండ్ ఒకసారి అంతా వేయించేసి విలేజ్లో తెలియజేయండి. అదేవిధంగా వాటర్ వేడి చేసుకున్న తర్వాత కొంచెం రిలీఫ్ ఉంటుంది కాబట్టి. అదే కాకుండా మీ క్లోరిన్ ట్యాంక్ ప్రతి బిల్డింగ్ సాయంత్రం కూడా నైట్ కూడా వాటర్ వచ్చేసి ట్యాంక్ ఉంటుంది. మార్నింగ్ టైంలో దాన్ని బ్లీచింగ్ చేయాలి. బ్లీచింగ్ కూడా ఎంత కలపాలనేది మనం ముందుగా ఇంజనీరింగ్ చెప్పచ్చు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. 1000 లీటర్ల 3 గ్రాముల చొప్పున కలిపేసి దాన్ని ఒక 20-15 minutes తర్వాత వాటర్ విలేజ్ వదిలితే డిస్ట్రిబ్యూషన్ లైన్ ద్వారా మనకి ఏ సమస్య లేకుండా ఉంటాయి. అందులో బ్యాక్టీరియా ఒక 10-15 minutes అట్లా కంపెనీ తర్వాత వదిలితే బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది. దానివల్ల మనకి ఇబ్బందులు అని చెప్పి తెలియజేస్తున్నాము. అక్కడ ఆ క్లోరిన్ టెస్ట్ కూడా చేయడానికి మనకి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ట్యాంక్ దగ్గర అయితే నియర్లీ 2 ppm ఉండాలి. మధ్యలో ఎక్కడ టెస్ట్ చేస్తే 0.8 to 1 ppm వరకు ఉండాలి. ఇంకా ఎండ్ పాయింట్ విలేజ్ ఎండ్ పాయింట్ క్యాప్ దగ్గర ఎక్కడ టెస్ట్ చేస్తే 0.2 ppm కంపల్సరీ మనకు క్లోరిన్ ఉండాలి. ఆ విధంగా మొత్తం మనకి ఏ విధంగా సమస్యలు ఉండవు అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సార్ ఇంకోటి, గత ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కూడా మీరు గ్రామాల్లో పైప్ లైన్ వేస్తూ దాన్ని పర్యవేక్షిస్తున్నారు. కానీ ప్రతి ఒక్క ఊర్లో మీరు వేయించినటువంటి ప్రతి ఒక్క ఊర్లో కూడా డ్యామేజే. తర్వాత మీ నుండి గొడవలు కూడా జరిగిన గ్రామాలు ఉన్నాయి. దానిలో ఎక్కడ పర్యవేక్షణ ఉందండి? ఎక్కడ జరగలేదు. మా ఊర్లో జరిగింది, కిషాపురం జరిగింది. తర్వాత నేను వేసేది ఇక్కడనే కళ్ళల్లో పోయి కుళాయిలు వేసినారు, ఊర్లో వేయలేదు. అదే ఏంది ఉపయోగం లేని చోట వేసి ఎవరో చెప్పిన మాటలని ఊరి బయట కుళాయిలు బిగించినారు. ఊర్లో కనీసం అంటే ఇప్పుడు ఒక ఎస్సీ పేట ఉంది, కిష్టాపురమే ఎస్సీ పేట లేకుండా ఎవరో నేనే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ కళ్ళంలో పోయి కుళాయి బిగించినారా లేదా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అప్పుడు స్టార్టింగ్ ఎస్టిమేట్ సరిపోలేదు. దానివల్ల ఏమైంది, మోస్ట్లీ హెచ్డీ వేస్తే మ్యాక్సిమం అమౌంట్ సరిపోతుంది. అక్కడ ఏమైతే ఎగ్జిస్టింగ్ రోడ్లు ఉన్నాయి కాబట్టి ఆ రోడ్డు మళ్ళీ డిస్మాంటిల్ చేయాలంటే మనకు రోడ్డు మళ్ళీ రావాలని కష్టం అని చెప్పేసి ఏం చేసినాము, జిఏపేపర్ వేసాము. జిఏపేపర్ని వేయించాము. దానివల్ల కాస్ట్ ఏమైంది, పెరిగిపోయింది. మనకు వచ్చే అమౌంట్ అయితే 20 lakhs ఉంటుంది. విలేజ్ 20 lakhs వచ్చింది. ఈ జిఏపేపర్ వేయడం వల్ల మనకు వేయాల్సిన 500 మీటర్లు మనకు 1000 మీటర్లు వేయాల్సి వచ్చింది. అందువల్ల మనం కొంచెం స్టార్ట్ అవుతుంది. సార్ మీరు ఈ క్వశ్చన్లు కాదు, వేయవలసిన చోట వేయకుండా పక్కన వేసినారు, దాన్ని సరిదిద్దారా లేదా? అంటే కొంచెం ఎస్సీ కాలనీకి ఆల్మోస్ట్ ఎస్సీ కాలనీకి ప్రిపేర్ చేసి కూడా ఇచ్చాము. కొన్ని చోట్ల జరిగింది. మిగతా ఆల్మోస్ట్ మళ్ళీ మండలంలో కూడా వేయించాము. ఈ మధ్య కృష్ణాపురం వేయించాము. కృష్ణాపురం కానీ బుక్కాపురం కూడా మండలం కృష్ణాపురం వేయించాము. అదే చేయడంలో అమౌంట్ సరిపోక దీంట్లో అమృతాలు వస్తుంది. మ్యాక్సిమం చేద్దాం.